ఓం శాంతి 27/1/2026 మధురమైన పిల్లలు, అడుగడుగునా శ్రీమతంపై నడవండి. లేకపోతే మాయ దివాలా తీయిస్తుంది. ఈ కనులు చాలా మోసం చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళించండి. ప్రశ్న: ఏ పిల్లల చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది? యజ్ఞంలో విఘ్నరూపులెవరు? జవాబు: ఎవరికైతే తమ అహంకారం ఉంటుందో వారి చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. అటువంటి మిథ్య అహంకారం ఉన్నవారు మురళిని కూడా చదవరు. నిర్లక్ష్యంతో కూడిన ఇటువంటి పొరపాటు చేసినట్లయితే మాయ చెంపదెబ్బ వేసి పైసకు కొరగాని వారిగా చేసేస్తుంది. యజ్ఞంలో విఘ్నరూపులెవరంటే ఎవరి బుద్ధిలోనైతే పరచింతన విషయాలుంటాయో వారు. అది చాలా చెడ్డ అలవాటు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, సుప్రీం గురువు కూడా అని ఇక్కడ పిల్లలైన మీరు తప్పకుండా ఈ ఆలోచనతో కూర్చోవలసి ఉంటుంది. మరియు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి పవిత్ర ధామానికి వెళ్లి చేరుకుంటామని కూడా మీకు అనుభవం అవుతుంది. తండ్రి అర్థం చేయించారు. పవిత్ర ధామం నుండే మీరు కిందకు దిగారు. మొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఆ తర్వాత సతో రజో తమోలోకి వచ్చారు. మనం కింద పడిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగం యుగంలో ఉన్నారు మరియు మేం పక్కకు తప్పుకున్నామని మీరు జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మనం శివ్ బాబా స్మృతిలో ఉన్నట్లయితే శివాలయం ఎంతో దూరంలో లేదు. శివ్ బాబాను స్మృతే చేయకపోతే శివాలయం చాలా దూరంగా ఉన్నట్లు. శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది కదా, కావున చాలా దూరం అయిపోతారు. తండ్రి పిల్లలకు ఎక్కువ శ్రమనేమీ ఇవ్వరు. ఒకటేమో మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వాలి అని పదే పదే చెప్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి. చాలా సంభాళించుకుని నడుచుకోవాల్సి ఉంటుంది. బాబా అర్థం చేయించారు. ధ్యానం మరియు యోగం పూర్తిగా వేరువేరు. యోగం అనగా స్మృతి. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయొచ్చు. ధ్యానాన్ని యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్తే దానిని జ్ఞానమని అనరు, యోగమని అనరు. ధ్యానంలోకి వెళ్లేవారిపై మాయ కూడా చాలా దాడి చేస్తుంది. అందుకే ఇందులో చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. తండ్రి స్మృతి నియమానుసారంగా ఉండాలి. నియమానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా పడేస్తుంది. ధ్యానం యొక్క కోరికను కూడా ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి. మీరు ఎటువంటి కోరికను పెట్టుకోకూడదు. తండ్రి మీ కామనలన్నింటినీ అడగకుండానే పూర్తి చేస్తారు. అది కూడా తండ్రి ఆజ్ఞపై నడిస్తేనే. ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి తప్పుడు మార్గంలోకి వెళ్తే స్వర్గంలోకి వెళ్లేందుకు బదులుగా నరకంలోకి పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసింది అనే గాయనం కూడా ఉంది. అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చేవారు, భోగ్ పెట్టేవారు ఈరోజు లేనేలేరు. ఎందుకంటే నియమాలను ఉల్లంఘిస్తారు కావున పూర్తిగా మాయావిగా అయిపోతారు. దేవతగా అవుతూ అవుతూ అసురులుగా అయిపోతారు. అందుకే ఈ మార్గంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తమపై తాము కంట్రోల్ అనగా నిగ్రహం ఉంచుకోవాలి. తండ్రి అయితే పిల్లలను సావధానపరుస్తారు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. ఆసురీ మతంపై నడవడం వలనే మీ దిగే కళ జరిగింది. ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకున్నారు?
పూర్తిగా కిందకు దిగజారిపోయారు. ఇప్పటికీ కూడా శ్రీమతంపై నడవకుండా నిర్లక్ష్యులుగా అయినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. బాబా నిన్న కూడా అర్థం చేయించారు, శ్రీమతం యొక్క ఆధారం లేకుండా ఏం చేసినా కూడా చాలా డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతం లేకుండా చేసినట్లయితే దిగజారుతూనే ఉంటారు. బాబా మొదట్నుండి మాతలను నిమిత్తంగా ఉంచారు, ఎందుకంటే కలశం కూడా మాతలకే లభిస్తుంది. వందే మాతరమని గాయనం చేయబడింది. బాబా కూడా మాతల్ది ఒక కమిటీని తయారు చేశారు, అంతా వారికి సమర్పించేశారు. కుమార్తెలు విశ్వాసపాత్రులుగా ఉంటారు, పురుషులు ఎక్కువగా దీవాలా తీస్తారు. కావున తండ్రి కూడా కలశాన్ని మాతలపై పెడతారు. ఈ జ్ఞాన మార్గంలో మాతలు కూడా దీవాలా తీయొచ్చు. పదమా భాగ్యశాలిగా అయ్యేవారెవరైతే ఉంటారో వారు కూడా మాయతో ఓడిపోయి దీవాలా తీయొచ్చు. ఇక్కడ స్త్రీ పురుషులిరువురూ దీవాలా తీయొచ్చు. అక్కడ కేవలం పురుషులు దీవాలా తీస్తారు. ఇక్కడైతే ఎంతమంది ఓడిపోయి వెళ్లిపోయారో చూడండి. అంటే దివాలా తీశారు కదా. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, భారతవాసులు పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంత శక్తివంతమైనది. తాము ఎలా ఉండేవారు అనేది అర్థం చేసుకోలేరు. ఎక్కడి నుండి వచ్చి కిందకు దిగజారి పడిపోయారు. ఇక్కడ కూడా పైకెక్కుతూ ఎక్కుతూ మళ్లీ శ్రీమతాన్ని మర్చిపోయి తమ మతంపై నడిచినట్లయితే దీవాలా తీసేస్తారు. అప్పుడిక వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. ఆ ప్రపంచంలోనైతే దీవాలా తీస్తారు, మళ్లీ 5-7 సంవత్సరాల తర్వాత నిలబడిపోతారు. ఇక్కడైతే 84 జన్మల కొరకు దీవాలా తీసేస్తారు. ఇక ఉన్నత పదవిని పొందలేరు, దీవాలా తీస్తూనే ఉంటారు. ఎంతమంది మహారథులు అనేకులను పైకి లేపేవారు, వారు ఈరోజు లేరు, దీవాలా తీసేశారు. ఇక్కడ ఉన్నత పదవులైతే చాలా ఉన్నాయి, కాని అప్రమత్తంగా ఉండకపోతే పూర్తిగా పైనుండి కిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తమ మతంపై కమిటీలు మొదలైనవి తయారు చేయడం వలన లాభమేమీ లేదు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి, దాని ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రికి చెందినవారుగా అయ్యి మళ్లీ తండ్రితో యోగం జోడించకపోతే, శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఇక పూర్తిగా పడిపోతారు. కనెక్షనే తెగిపోతుంది, లింక్ తెగిపోతుంది. లింక్ తెగిపోతే చెక్ చేసుకోవాలి, మాయ మమ్మల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తుంది అని. ప్రయత్నం చేసి తండ్రితో లింక్ జోడించాలి, లేదంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది. వికర్మలు చేయడం వలన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ ఎక్కుతూ పడిపోతారు. ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారని మీకు తెలుసు. ప్రారంభంలో ఎంతమంది వచ్చి బాబాకు చెందినవారుగా అయ్యారు. భట్టిలోకి వచ్చారు, కాని ఈరోజు వారెక్కడున్నారు? పడిపోయారు. ఎందుకంటే పాత ప్రపంచం గుర్తుకొచ్చింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నాను. ఈ పాత ప్రపంచం పట్ల మనసు పెట్టుకోకూడదు. స్వర్గంతో మనసు పెట్టుకోండి, ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలనుకుంటే శ్రమించవలసి ఉంటుంది. బుద్ధియోగం ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి. అచ్చా, పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిదే. మరి ఇంకేమీ స్మృతి చేయాలి? శాంతిధామాన్ని, సుఖధామాన్ని. ఎంత వీలైతే అంత లేస్తూ కూర్చుంటూ, నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. అనంతమైన సుఖం యొక్క స్వర్గాన్ని స్మృతి చేయండి. ఇదైతే చాలా సహజం.
ఒకవేళ ఈ రెండు ఆశలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. మీరిక్కడికి వచ్చిందే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని అందరికీ చెప్తారు. ఎందుకంటే రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవ్వడం అనగా నరకం నుండి స్వర్గంగా, మళ్లీ స్వర్గం నుండి నరకంగా అవ్వడము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వదర్శన్ చక్రధారులుగా అయి కూర్చోండి అని తండ్రి చెప్పారు. మేమెన్నిసార్లు ఈ చక్రంలో తిరిగామో అన్న ఈ స్మృతిలోనే ఉండండి. మనం స్వదర్శన్ చక్రధారులము. ఇప్పుడు మళ్లీ దేవతలుగా అవుతాము. ప్రపంచంలో ఎవరికీ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానం దేవతలకైతే వినిపించేది లేదు. వారెలాగా పవిత్రంగానే ఉంటారు. శంఖాన్ని మోగించేందుకు వారిలో జ్ఞానం లేదు. వారు ఎలాగూ పవిత్రంగా ఉన్నారు కావున వారికి గుర్తులు చూపించాల్సిన అవసరం లేదు. ఇరువురూ కలిసి చతుర్భుజులుగా ఉన్నప్పుడు గుర్తులు చూపించడం జరుగుతుంది. మీకు కూడా చూపించరు. ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు, రేపు మళ్లీ కింద పడిపోతారు. మాయ పడేస్తుంది కదా. తండ్రి దేవతలుగా తయారు చేస్తారు, మాయ మళ్లీ అసురులుగా చేస్తుంది. అనేక రకాలుగా మాయ పరీక్ష తీసుకుంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు నిజంగానే మా స్థితి దిగజారిపోయింది అన్నది తెలుస్తుంది. పాపం ఎంతో మంది తమదంతా శివబాబా ఖజానాలో జమ చేశారు, అయినా కాని అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు. శివబాబాకు చెందినవారుగా అయ్యారు, మళ్లీ ఎందుకు మర్చిపోతారు? ఇందులో యోగం యొక్క యాత్ర ముఖ్యమైనది. యోగం ద్వారానే పవిత్రంగా అవ్వాలి. జ్ఞానంతో పాటుగా పవిత్రత కూడా కావాలి. బాబా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, తద్వారా మేం స్వర్గంలోకి వెళ్లగలమని మీరు పిలుస్తారు కూడా. పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందేందుకే స్మృతి యాత్ర ఉంది. ఎవరైతే వెళ్లిపోతారో వారు కూడా ఎంతో కొంత విన్నారు కనుక శివాలయంలోకి తప్పకుండా వస్తారు. వారు ఎటువంటి పదవిని పొందినా కాని రావడమైతే తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా కూడా స్వర్గంలోకొచ్చేస్తారు, కాని ఉన్నత పదవిని పొందలేరు. కేవలం స్వర్గం పేరును విని సంతోషపడిపోకూడదు. ఫెయిల్ అయ్యి పైసకు కొరగాని పదవిని పొందడం, ఇందులో సంతోషపడకూడదు. అది స్వర్గమే, కాని అందులో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. నేను నౌకర్ను, ఊడ్చేవాడిని అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మేము ఏమవ్వబోతున్నాము, మా ద్వారా ఏ వికర్మ జరగడం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు అని చివర్లో మీకంతా సాక్షాత్కారమవుతుంది. అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకున్నట్లయితే మీరు పదంపతులుగా అవ్వగలరు. అప్రమత్తంగా లేకపోతే పదంపతులుగా అవ్వలేరు. మందిరాలలో దేవతలకు పదంపతుల గుర్తును చూపిస్తారు. తేడానైతే అర్థం చేసుకోగలరు కదా. పదవులలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడైనా కూడా ఎన్ని రకాల పదవులున్నాయో చూడండి. ఎంత ఆర్భాటం ఉంటుంది. వాస్తవానికి అది అల్పకాలికమైన సుఖమే. తండ్రి అంటున్నారు, ఈ ఉన్నతమైన పదవిని పొందాలి, దానికోసం అందరూ చేతులెత్తుతారు, కావున అంతటి పురుషార్థం చేయాలి. చేతులెత్తేవారు కూడా స్వయం సమాప్తమైపోతారు. వీరు దేవతలుగా అవ్వబోయారు, పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైపోయారు అని అంటారు. చేతులెత్తడం సహజమే. అనేకులకు అర్థం చేయించడం కూడా సహజమే. మహారథులు అర్థం చేయిస్తూ కూడా మాయమైపోతారు. ఇతరుల కళ్యాణం చేస్తూ స్వయం యొక్క అకళ్యాణం చేసుకుంటారు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధంగా? బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా,
సద్గురు కూడా మనం మన స్వీట్ హోమ్కు వెళ్తున్నాము. ఈ జ్ఞానం అంతా లోలోపల ఉండాలి. తండ్రిలో జ్ఞానం మరియు యోగం రెండూ ఉన్నాయి, మీలో కూడా ఉండాలి. శివ్ బాబా చదివిస్తున్నారని మీకు తెలుసు కావున ఇది జ్ఞానం కూడా అయినట్లు మరియు స్మృతి కూడా అయినట్లు. జ్ఞానం మరియు యోగం రెండూ కలిసి కొనసాగుతాయి. అంతేకాని యోగంలో కూర్చుని శివబాబాను స్మృతి చేస్తూ ఉండటం మరియు జ్ఞానాన్ని మర్చిపోవటమని కాదు. తండ్రి యోగాన్ని నేర్పించేటప్పుడు వారేమైనా జ్ఞానాన్ని మర్చిపోతారా ఏమిటి? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానం ఉండాలి. మీరు చదువుకోవాలి. ఎటువంటి కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళిని చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను ఏ విధంగా దుర్గతిని పొందుతానో అలా ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు. ఇతరులను పడేసేందుకు నేను నిమిత్తమవుతాను. కొంతమంది పిల్లలు మురళిని చదవరు, మిథ్య అహంకారం వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులోనూ శ్రీమతం కావాలి, లేకపోతే ఏదో ఒక వికర్మ జరుగుతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు, ఇకప్పుడు సర్వనాశనమైపోతారు. పొరపాట్లు జరిగినట్లయితే మాయ చెంపదెబ్బ వేసి పైసకు కొరగాని వారిగా చేసేస్తుంది. ఇందులో చాలా వివేకం కావాలి. అహంకారం వస్తే మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కమిటీ మొదలైనవి తయారు చేస్తే అప్పుడు అందులో హెడ్గా ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి. వారి సలహాపై పని జరగాలి. కలశమైతే లక్ష్మిపైనే పెట్టడం జరుగుతుంది కదా. అమృతాన్ని అందించినప్పుడు అసురులు కూడా కూర్చుని తాగేవారని గాయనం కూడా ఉంది. ఆ తర్వాత యజ్ఞంలో విఘ్నాలను కలిగిస్తారు. అనేక రకాల విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి. ఇది చాలా చెడ్డ విషయము. ఏ విషయమైనా సరే తండ్రికి రిపోర్ట్ చేయండి. సరిదిద్దేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడే అలా అవ్వగలరు. మాయ చాలా కఠినమైనది. అది ఎవ్వరినీ వదలదు. సదా తండ్రికి సమాచారం రాయాలి. డైరెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్షన్ లభిస్తూనే ఉంటుంది. బాబా అయితే ఈ విషయం గురించి వారంతట వారే అర్థం చేయించారు. కావున వారు అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు, అలా కాదు, నేనైతే జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామి యొక్క విషయమే లేదు. అయితే వీరంతా నా పిల్లలు. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమేనని నాకు తెలుసు. అంతేకాని తండ్రి అందరిలోనూ విరాజమానమై ఉన్నారని కాదు. మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, అందరి సింహాసనం పైన ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయమో. అయినా మర్చిపోయి పరమాత్మను సర్వవ్యాపి అనేస్తారు. ఇదే ఏకైక పొరపాటు. దీని కారణంగానే ఇంత కిందకు పడిపోయారు. విశ్వానికి యజమానులుగా తయారు చేసేవారిని మీరు నిందిస్తారు. అందుకే తండ్రి అంటారు, యదా యదాహి. తండ్రి ఇక్కడికి వస్తారు కావున పిల్లలైన మీరు మంచి రీతిలో విచారసాగర మంతనం చేయాలి. జ్ఞానం గురించి చాలా చాలా మంతనం చేయాలి. సమయాన్ని ఇవ్వాలి. అప్పుడే మీరు మీ కళ్యాణాన్ని చేసుకోగలరు. ఇందులో ధనం మొదలైన వాటి విషయం కూడా లేదు. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ఎవరు ఎంతగా తండ్రి వద్ద జమ చేస్తారో అంతగా వారి భాగ్యం తయారవుతుంది. జ్ఞానం మరియు భక్తి, ఆ తర్వాత వైరాగ్యం అని తండ్రి అర్థం చేయించారు.
వైరాగ్యం అనగా అంతా మర్చిపోవాల్సి ఉంటుంది. స్వయాన్ని డిటాచ్ చేసుకోవాలి. ఆత్మనైన నేను శరీరం నుండి ఇప్పుడు వెళ్తున్నాను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమపై తాము చాలా కంట్రోల్ అనగా నిగ్రహం పెట్టుకోవాలి. శ్రీమతంలో ఎప్పుడూ నిర్లక్ష్యంతో ఉండకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ నియమం యొక్క ఉల్లంఘన జరగకూడదు. రెండవ పాయింట్, అంతర్ముఖులుగా అయి ఒక్క తండ్రితోనే బుద్ధి యొక్క లింకు జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం పెట్టుకోవాలి. నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అని బుద్ధిలో ఉండాలి. వరదానము. జ్ఞానపు పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసుకుని సమాధాన స్వరూపులుగా అయ్యే నిశ్చింతపురికి చక్రవర్తి భవ. జ్ఞానపు పాయింట్లేవైతే డైరీలో లేక బుద్ధిలో ఉంటాయో వాటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి మరియు వాటిని అనుభవంలోకి తీసుకురండి. అప్పుడు ఏ విధమైన సమస్యనైనా సహజంగా సమాధానపరచగలుగుతారు. ఎప్పుడో వ్యర్థ సంకల్పాల రూపీ గొడ్డలితో సమస్య రూపీ రాయిని పగలగొట్టడంలో సమయాన్ని వ్యర్థం చేయకండి. డ్రామా అన్న పదం యొక్క స్మృతి ద్వారా హైజంప్ చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడీ పాత సంస్కారాలు మీ దాసులుగా అయిపోతాయి. కాని మొదట చక్రవర్తిగా అవ్వండి, సింహాసనాధికారిగా అవ్వండి. స్లోగన్. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వడమే గౌరవాన్ని పొందడము. అవ్యక్త ప్రేరణలు. ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జీవన బంధనంతో పాటే జీవన్ముక్తి యొక్క అనుభవం ఉంటుంది. అక్కడైతే జీవన బంధనమన్న మాటే ఉండదు. అక్కడైతే కేవలం ఆ ప్రారబ్ధంలోనే ఉంటారు. ముక్తిధామంలోని ముక్తి యొక్క అనుభవం ఏదైతే ఇప్పుడు చేయగలరో దానిని అక్కడ చేయలేరు. కనుక సంగం యుగంలో ముక్తి జీవన్ముక్తుల అనుభవాన్ని చేయండి. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు. ఇప్పుడు దానిని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని పొందండి. ఓం శాంతి.